చాలామంది ఉదయం పూట ఒక గ్లాసు నీళ్ళల్లో 3 స్పూన్లు తేనె, ఒక కాయ 2 కాయలు నిమ్మకాయలు పిండుకుని త్రాగేసి వెయిట్ లాస్ అవుతుంది అట్లా నిమ్మకాయ తేనె నీళ్ళు తాగితే అంటుంటారు. మరికొంతమంది తాగే నీళ్లు వేడి నీళ్ళల్లో నిమ్మకాయ తేనె కలుపు తాగితేనే ఫ్యాట్ కరుగుతుంది అని అంటుంటారు. వేడి నీళ్ళల్లో తేనె నిమ్మకాయ కలుపు తాగితే కొవ్వు కరగటానికి, చన్నీళ్ళలో కలుపు తాగితే తగ్గకుండా ఆగటానికి సంబంధం ఏమీ లేదు. అదొక అపోహ మాత్రమే. తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటే కొవ్వు కరుగుతుంది అనేది సత్యమే. కానీ ఎప్పుడు సత్యము ఎప్పుడు అసత్యము సందర్భాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఉదయం పూట మీరు ఏ అల్పాహారము, బ్రేక్ఫాస్ట్ లాంటివి, కాఫీ టీల జోలికి వెళ్లకుండా తేనె నిమ్మకాయ నీళ్ళు మాత్రమే త్రాగి 10, 11, 12 వరకు లేకపోతే లంచ్ వరకు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఫ్యాట్ తగ్గుతుంది. తేనె నిమ్మకాయ వెళ్ళి కొవ్వు ఏమి కరిగించట్లా. మీరు ఇంకొక ఆహారం తినటం బదులు తక్కువ క్యాలరీస్ ఉండే తేనె నిమ్మకాయ త్రాగటం వల్ల మీ శరీరం పనిచేసుకోవడానికి కావాల్సిన శక్తి తేనె నిమ్మకాయ ద్వారా వచ్చింది చాలక నిలవున్న కొవ్వు కరిగించుకోవటం వల్ల మీరు బరువు తగ్గుతారు. అదే మీరు ఒక గ్లాసు తేనె నిమ్మకాయ నీళ్ళు తాగితే కొవ్వు కరుగుతుంది అన్నారని ఉదయం తేనె నిమ్మకాయ నీళ్ళు త్రాగేసి ఒక అరగంట పోయాక మళ్ళీ టిఫిన్ తినేశారనుకోండి, మీరేమి బరువు తగ్గరు, ఫ్యాట్ ఏమి మీలో తగ్గదు. ఎందుకు? తేనె నిమ్మకాయ నీళ్ళు ఇట్లా త్రాగటం వల్ల ఒక 100 క్యాలరీలు 150 క్యాలరీలు వస్తున్నాయి కదా, ఇంకా క్యాలరీ కౌంట్ యాడ్ అయింది తప్ప కొవ్వు కరగటానికి క్యాలరీ కౌంట్ తగ్గట్లేదు కదా. అందుకని తేనె నిమ్మకాయ నీళ్ళు తాగినంత మాత్రాన కొవ్వు కరగదు. ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదో మానేసి త్రాగితేనే కొవ్వు కరుగుతుంది, బరువు తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. వేడి నీళ్ళకి చన్నీళ్ళకి బరువు తగ్గించే విషయంలో తేడా ఏముండదు. వేడి నీళ్ళు తాగితే పొట్టకు హాయిగా ఉంటుంది, ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. మనకి గొంతు ఇరిటేషన్స్ లేకుండా ఫ్రెష్గా ఎనర్జెటిక్గా ఉండటానికి వేడి నీళ్ళు హాయిగా అనిపిస్తాయి. చన్నీళ్ళలో తాగినా నష్టం లేదు. ట్రై చేసి చూడండి తేనె నిమ్మకాయ టెక్నిక్ని.